మీరందరూ కూడా దేవుని కంటే ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తున్నారని, ఎంతకాలం ఆ సోషల్ మీడియా రబ్బిష్, ఆ గార్బేజ్ ని చూస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారుగా ఉన్నారు. ఈరోజు మీరు అనుకుంటున్నారు నేనేం తప్పు చూడట్లేదు, దేవుని చిత్తం ఏంటో తెలిసి దేవునికి ఏది ఇష్టమో తెలిసి అది చేయకపోవడమే పాపం అని ఉంది. ఆ సమయాన్ని మీరు దేవుని కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇన్వెస్ట్ అన్న మాట వాడుతున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీరు చదువుతున్న బైబిల్ అది వృధా కాదు. మీరు ప్రార్థన చేసే సమయము వృధాగా పోవట్లేదు. మీరు విడుస్తున్న కన్నీరు బొట్టు కూడా ఇన్వెస్ట్మెంటే. ఐ నో, ఐ హావ్ సీన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ బిఫోర్ మై మ్యారేజ్ ఐ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ గాడ్. ఈ రోజు దాని ప్రతిఫలం చూసి ఈ రోజు రూఢిగా చెప్పగలుగుతున్నావు, ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వృధా పోలేదు. ఆ రోజు ఫౌండేషన్ ఈ రోజు నడిపిస్తుంది. ఆ రోజు దేవునితోటే అతుక్కొని ఉండే పరిస్థితుల్లో ఈ రోజు దాని ప్రతిఫలం చూస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. డోంట్ వేస్ట్ టైం. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలని చూస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక గొయ్యిలో మునిగిన తర్వాత ఇక బయటకు వచ్చేటప్పుడు ఇంకా బాధతో, ఇంకా భారముతో, ఇంకా డిప్రెషన్. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ ఐ ఫీల్ డిప్రెస్డ్ ద మోర్ ఐ స్పెండ్ టైం. దట్ ఈస్ వై ఐ రాదర్ నాట్ స్పెండ్ టైం అని చాలా చాలా నెలలైంది తీర్మానం చేసుకుని. ఎందుకంటే నిజంగా ఇది చేస్తే ఏం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, సమయం అంతా వృధా అవుతుంది, చేయవలసింది ఎంతో ఉంది, చేయలేకపోతున్నాను అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ రోజు మీరు నిర్ణయించుకోండి. మరలా చెప్తాను, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అందుకని లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. నిరంతరము నిలుచు